తక్లీఫ్లు తీర్వాలని ధర్నాలు నిరసనలు చేసే జనాల ముచ్చట్లు దినాం బొచ్చడన్ని చూస్తూనే ఉంటాం కదా. ఇక మన ఊరు మనబడి కింద చేసిన పనుల బిల్లులు మంజూరు చేయాలని ఏకంగా సెక్రటేరియట్లనే నిరసన చేసిన కాంట్రాక్టర్ల బాధలను మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇగియాల గీలు కూడా ధర్నాకి దిగిండ్రు. మరి ఆల ముచ్చట్లు కూడా అరుచుకుందాం పాండ్రి. వీళ్ళ నినాదాలు వింటేనే మీకు ముచ్చటేంది అనేది సమజయ్యే ఉంటది. మిషన్ భగీరథ పథకం కింద చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకపోయేటాలకు ఇలా పట్నం ఎర్రమంజిలున్న మిషన్ భగీరథ ఆఫీస్ ముంగట కాంట్రాక్టర్లంతా ధర్నాకు దిగిర్రు. మా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిర్రు వాళ్ళంతా. మొన్ననేమో రాష్ట్ర సచివాలయంలో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఛాంబర్ ముందు మన ఊరు మనబడి పథకం కింద చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని ధర్నా చేస్తే ఇవాళ మిషన్ భగీరథ కార్యాలయం కూడా ధర్నా చేసిర్రు. మొత్తానికైతే రాష్ట్రంలో ప్రతిరోజు ధర్నాలు ఆందోళన లేకుంటే రోజు గడుస్తూనే లేదు. రైతులేమో యూరియా బస్తాల కోసం ప్రతిరోజు ధర్నాలు చేస్తున్నారు. ఇక అటు విద్యార్థులు కూడా యాన్న ఓ కాడ తినే బువ్వ సక్కగా లేక దవాఖాన్ల పాలవుతున్నామని నిరసనలు చేస్తుంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయకపోయేటలకు సర్కార్ ఆఫీసుల ముంగట ఆందోళన చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్రంలో 3 లొల్లులు 6 ఆందోళనలు అన్నట్టుగా నడుస్తున్నది. మరి ఈ లొల్లులకు రాష్ట్ర సర్కారు ఎప్పటి వరకు ఫుల్ స్టాప్ పెడుతుందో, మొత్తం ఎప్పటి వరకు ప్రశాంతం చేస్తుందో చూడాలి. మరి